రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిన వైకాపా నాయకులు ప్రస్తుతము ప్రజా పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంపై చేస్తున్న దొంగ నాటకాలను ప్రజలు ఎవరూ నమ్మరని రాజంపేట నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఆయన రాజంపేటలో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపు బహిరంగ సభకు మీరు సిద్ధమా అన్నారు. గతంలో మీరు ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోలేదన్నారు. మొన్న 5 రోజుల కిందట అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ దగ్గర వైకాపా నాయకులు ఎన్నికలు ముగిసిన తొలిసారిగా ఒక ధర్నా కార్యక్రమం లాంటిది చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. ఎన్నికలు అయిపోయినాయి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ, పేదలకు పెన్షన్లు అందకుండా పోవడం కానీ ఏది లేదు. అన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో. 6 నెలల నుంచి మన ఉనికిని చాటుకోకపోతే రాజకీయ మనుగడకు ప్రమాదమని తలంచి జగన్మోహన్ రెడ్డి తన అనుచరులకు ఆదేశాలు ఇస్తే వాళ్ళంతా జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గరకు వచ్చి ఒక ప్రజలకు అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేపట్టి దాన్ని ఒక ధర్నాగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను ఈ ధర్నా కార్యక్రమం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిని కానీ, లేదా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని కానీ, మిగతా నాయకులను సూటిగా అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ తరపున, ప్రజల తరపున ఈరోజు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలతో పాటు విద్యుత్ వ్యవస్థ కూడా సంక్షోభంలో ఉండడానికి కారణం మీ నాయకుని ప్రవర్తన కాదా? మీ మనసుకు తెలియదా? తెలుసు. కానీ మీరు నాయకుని ఆదేశాలు పాటించాలనే ఉద్దేశంతో ఒక అవాస్తవాలు ప్రచారం చేసే ఉద్దేశంలో భాగంగా మీరు చేపట్టిన ధర్నా అపహాస్యం పాలై ప్రజలు మిమ్మల్ని, మీరు చెప్పిన అబద్ధాలను, మీరు చేసిన మోసాలను తిరస్కరిస్తే మళ్ళీ మీరు అదే విధానంలో ప్రజల ముందుకు రావడం ఈ ప్రజాస్వామ్యంలో మంచి పరిణామమేనా? మీలో మీరు ప్రశ్నించుకోండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టేటప్పటికీ మన రాష్ట్రంలో విద్యుత్ లోటుతో ఆయన బాధ్యతలు చేపట్టాడు. ఆయన బాధ్యతలు చేపట్టే నాటికి విద్యుత్ లోటు ఉన్నింది. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన ముగించే టయానికి మిగులు విద్యుత్తుతో హ్యాండ్ ఓవర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 2,25,00,000 యూనిట్ల 2,25,00,000 యూనిట్ల లోటుతో బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిగులు విద్యుత్తును మీ చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తే 2019 నుంచి మీరు పరిపాలించిన విధానం కక్షపూరితం, అవినీతిమయం. వీటి కారణంగా ఈ విద్యుత్ బోర్డుకు ఈరోజు కష్టాలు వచ్చినాయి. మీరు సాగించిన విధానమే కదా దీనికి కారణం. మీరు వినియోగదారుల మీద ఎంత భారం వేసినారు? 5 సార్లు, 10 సార్లు, 5 ఏళ్లలో మీరు 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినారు. దాని ద్వారా ప్రజల మీద 32,000 కోట్ల రూపాయల భారం వేసినారు. మీరు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడే కానీ